తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. తెనాలిలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటే ప్రయాణికులకు ఒక సాహసమే చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో సరైన సమయానికి బస్సులు లేక ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం తెనాలి గుంటూరు మార్గంలో ఉన్నాం. ఇక్కడ ఒకసారి పరిస్థితి కనుక మీరు చూడొచ్చు. ప్రయాణికులు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మొత్తంగా కూడా బస్సుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మహిళలు ఎక్కువ సమయం రోడ్ల మీద నుంచి కూడా గంటల తరబడి బస్సుల కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు రెండవ శనివారం రద్దీ విధంగా చూసుకుంటే కనుక ప్రభుత్వ కార్యాలయాలకు కానీ ఇటు స్కూల్స్ కానీ సెలవు ఉన్నప్పటికీ కూడా సరైన సమయానికి బస్సులు రాక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే నిర్ణీత సమయానికి బస్సులు రాకపోవడం వల్ల ప్రయాణికులు గంటల తరబడి రోడ్ల మీద కూడా ఎదురు చూడాల్సిన, బస్సుల కోసం కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటు తెనాలి గుంటూరు మార్గంలో ప్రయాణికులకు రద్దీకి తగినట్లుగా కూడా బస్సులు ఏర్పాటు చేయటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. చాలాసేపటి నుంచి చూడొచ్చు, మీరు ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. చాలాసేపటి నుంచి కూడా ప్రయాణికులు ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపు ఒక అరగంట తర్వాత కూడా బస్సులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు చెప్పండి మా, ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు బస్సుల కోసం మీరు? అరగంట నుంచి అండి, అరగంట పైన నుంచి గుంటూరు వెళ్ళాలండి. అయితే దాదాపుగా అర్ధ గంటకు పైగా ప్రయాణికులందరూ కూడా ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకసారి చూడొచ్చు, బస్సు వచ్చి రాగానే ఆ బస్సు కోసం ఎంత ఇబ్బంది పడతా కూడా బస్సులో ఎక్కేందుకు కూడా తీవ్రంగా ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంది. ఎక్కువసేపు వెయిట్ చేసి కూడా చాలాసేపటి తర్వాత ఒక బస్సు వచ్చింది. దాదాపు అరగంట సమయం తర్వాత ఒక బస్సు వచ్చింది. ఆ బస్సు ఎక్కే క్రమంలో కూడా వీరు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు ఆ దృశ్యాల్లో. బస్సు ప్రయాణికులు ఇంకా ఎక్కుతూనే ఉన్నారు. ప్రయాణికులు ఎక్కే క్రమంలో కూడా కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయకుండా బస్సు వెళ్ళిపోతుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని చెప్పి చూడొచ్చు. ఒకసారి మీరు దృశ్యాల్లో చూడొచ్చు. ప్రయాణికులు కింద పడిపోతా ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి బస్సులు ఎక్కేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక చిన్నపిల్లలు, వృద్ధులు ఏందమ్మా ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు మీరు ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు? అరగంట పట్టింది, 30 గంట. మనుషులు ఎక్కడ కూడా ఎక్కడ ఇట్లా ఒకరిని ఎక్కించాడు, మా ఇద్దరిని ఆపేశాడు. ప్రయాణికులు అయితే చిన్నపిల్లలతో, ఇటు వృద్ధులు కానివ్వండి, ఇటు చిన్నపిల్లలతో ఉన్న ప్రయాణికులు, మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. బస్సులు సరిగ్గా సమయానికి రాకపోవడం, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ తెనాలి గుంటూరు మార్గంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సులు బయలుదేరిన తర్వాత 2-3 స్టాపుల్లో ఆపుతూ ఉంటారు. అయితే ఆ బస్సుల కోసం, ఆ బస్సులు ఎక్కేందుకు ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తెనాలి గుంటూరు మార్గంలో నాన్ స్టాప్ సర్వీసులు కూడా సక్రమంగా లేవు, ఆపేశారు. నాన్ స్టాప్ సర్వీసులు కూడా 3 నెలల ముచ్చటగా అయిపోయింది. గతంలో నాన్ స్టాప్ సర్వీసులు ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా లాంఛనంగా ప్రారంభించి అవి కొద్ది రోజులకే పరిమితం చేశారు. ఇప్పుడు ఆ బస్సులు కూడా సాధారణ బస్సులాగే తిప్పుతా ఉన్న నేపథ్యంలో ఇటు ప్రయాణికులు సరైన సమయానికి బస్సు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మొత్తంగా మీరు చూడొచ్చు ఒకసారి దృశ్యాల్లో ఇక్కడ పరిస్థితి. ఇప్పుడు ప్రజెంట్ మనమైతే పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ప్రయాణికుల రద్దీ కిటకిటలాడుతూ ఉంది. ఈరోజు శనివారం, సెకండ్ సాటర్డే, సెలవు రోజు. మహిళలందరూ కూడా బస్సుల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు చాలా పడిగాపులు కాస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మొత్తంగా కూడా కిక్కిరిసిపోయింది ప్రాంగణం మొత్తం. ఈ మా పాత బస్టాండ్ ప్రాంతం, గుంటూరు బస్సులు ఆగే ఈ ప్రదేశం మొత్తంగా కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. చాలాసేపటి నుంచి కూడా పిల్లలను పెట్టుకొని ఇటు మహిళలు కానివ్వండి, చిన్నపిల్లలను పెట్టుకొని వృద్ధులు కానివ్వండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నారండి బస్సు కోసం? 20 నిమిషాలు. 20 నిమిషాలు. ఏ ఊరు వెళ్ళాలి మీరు? అంగళగుద్దే. దాదాపుగా అరగంట 20 నిమిషాల నుంచి బస్సుల కోసం ఎదురు చూస్తున్నట్టుగా కూడా ప్రయాణికులు కొంతమంది అయితే చెప్తా ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి, ప్రతిరోజు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే బస్సులు అరగంటకు ఒక బస్సు వస్తుంది అంటే చాలా సమయం బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక బస్సు వచ్చిన తర్వాత ఆ బస్సుకు మించి 2-3 బస్సుల ఎక్కాల్సిన ప్రయాణికులు ఒకే బస్సు కోసం కూడా ఒకే బస్సులో ఎక్కడం, ఆ బస్సు డ్రైవర్లు కూడా సరిగ్గా ఆపకపోవడం, ఆ బస్సులమ్మటి ప్రయాణికులు పరుగులు పెట్టడం
ఇక్కడ సర్వసాధారణం అయిపోయింది. చాలా ఇబ్బందులకర పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నామని చెప్పి కూడా ప్రయాణికులు చెప్తా ఉన్నారు. దీని అందరికీ సరైన సమయంలో నిర్ణీత సమయంలో బస్సులు లేకపోవడమే, రద్దీకి తగినట్టుగా బస్సులు లేకపోవడమే కారణం అని చెప్పి కూడా ప్రయాణికులు అయితే వాపోతా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ మార్గంలో, రద్దీ మార్గంలో ఖచ్చితంగా బస్ సర్వీసులను పెంచాలి, ప్రయాణికులు తగ్గట్టుగా కూడా బస్ సర్వీసులు పెంచాలి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రభుత్వం ఏదైతే స్త్రీ శక్తి అమలు చేస్తా ఉందో అప్పటి నుంచి కూడా ఆర్టీసీ బస్సులకి డిమాండ్ అనేది పెరిగింది. మహిళలు ఎక్కువ మొత్తంలో ఆర్టీసీనే ఆశ్రయిస్తా ఉన్నారు ఈ ప్రాంతాలకు వెళ్లేందుకు. అందుకు తగ్గట్టుగా ప్రయాణికుల సంఖ్య పెరిగిన తగ్గట్టుగా కూడా ఆర్టీసీ సర్వీసులు అంతగా పెంచకపోవడమే ఈ సమస్యకు అయితే కారణంగా చెప్తా ఉన్నారు. అధికారులు అయితే ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించి ఆర్టీసీ సర్వీసులను పెంచాల్సిన అవసరం ఉందని. ఏమ్మా, ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఎక్కడి నుంచి వెళ్ళాలండి? ఎప్పుడో వచ్చాము. అసలు ఏడ బోసుకొని ఏడపడతాం, భయం వేస్తాను ఎక్కాలంటే. మేము గంట అవుతుంది వచ్చినాయి కానీ ఎట్లా వెళ్ళిపోతున్నాయి. ఆపుతున్నారు, మామూలు వెళ్తా ఆపుతుంది. ఆడ వాళ్ళు ఏడెక్కుతారండి, ఎక్కలేరుగా. ఖచ్చితంగా చూసుకుంటే బస్సులు చాలాసేపటి తర్వాత ఒక బస్సు వచ్చినా కూడా బస్సు ఎక్కేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ ప్రయాణికులు అయితే, మహిళలు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు పెట్టుకొని వృద్ధులతో ప్రయాణాలు చేయలేక చాలా అయితే ఇబ్బంది పడుతున్నామని చెప్పి కూడా ప్రయాణికులు చెప్తా ఉన్నారు. ఆర్టీసీ అధికారులు దీని మీద దృష్టి సారించి రద్దీకి తగ్గట్టుగా బస్ సర్వీసులు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు కోరుతా ఉన్నారు. కెమెరామెన్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.